ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడైన యేసయ్యా నీకే స్తోత్రాలు. ఉదయకాలం మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థించి కృపను అనుగ్రహించేందుకు స్తోత్రాలు. నడదనమంతా మా పనిలో ప్రయాణ సమస్తంలో పరిచయాల సమస్తంలోని సహాయం మాకు అనుగ్రహించావు. తిరిగి మరలా ఈ ఉదయకాలం మాకు అనుగ్రహించిన గొప్ప దేవుడా స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఉదయకాలం తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నీవే మాతో మాట్లాడండి. వినిచున్న ప్రతి ఒక్కరిని తండ్రి వాక్యపు వెలుగులోంచి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున అడుగుచున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం మరొకసారి దేవుని యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా యేసయ్య నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని మీ కుటుంబాలను నా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయకాలం ఇలాగ మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి, మీ అందరికి ఇలాగ దేవుని యొక్క మాటలు తెలియచేయడానికి ప్రభువు చూపుతున్న కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునిగాక. ఎంతో ఆసక్తిగా విశ్వాసముతో మీరందరూ కూడా దేవుని యొక్క మాటలు ప్రతిరోజు వింటున్నారు. అందును బట్టి మీకు అందరికీ కూడా మరొకసారి యేసయ్య నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మీకు తెలియజేస్తున్నానండి. అలాగని మీ యొక్క ప్రార్థన అవసరం ఉంటే తప్పనిసరిగా ఈ యొక్క ఇన్బాక్స్లో మెసేజ్ బాక్స్లో మీరు తెలియచేయండి. మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేమందరం కలిసి తప్పనిసరిగా మీ కొరకు ప్రార్థన చేస్తామని ఈ ఉదయకాలం మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క మాట మనం చదువుకుందామని ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండెనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. పిల్లరా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ధన్యకరమైన జీవితం మనకు కావాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటాం. మన జీవితం ధన్యకరంగా ఉండాలని, మన కుటుంబాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని, ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు పిల్లరా. అటువంటి ధన్యకరమైన జీవితం మనకు కలగాలంటే నిశ్చయంగా యెహోవాను మనం నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలంటే ఈ భూమి ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయనండి. మనల్ని సృష్టించిన వాడు ఆయన కనుక మన అవసరాలు తీర్చాలంటే, మనకు సమస్యలు తీర్చాలంటే, మనకు ఆరోగ్యం అనుగ్రహించాలంటే ఆయనే మాత్రమే చేయగలడు. కాబట్టి ఆయనే మనకు ధన్యకరమైన జీవితాన్ని మనకు అనుగ్రహించగలడు. కాబట్టి పిల్లరా, ఆయనను మాత్రమే మనం నమ్ముకోవాలని వాక్యం సెలవిస్తుంది. అందుకే వాక్యంలో ఉంది, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉంటాడు. యెహోవాను నమ్ముకునేవాడికి ధన్యుడు. అంత మాత్రమే కాదని యెహోవానికి ఆశ్రయంగా ఉంటారు. ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో, సృష్టికర్త అయిన దేవుడని, ఆయన మాకు సహాయం చేసే దేవుడని, మేలు చేసేవాడని నమ్ముకుంటారో యెహోవాయే వానికి ఆశ్రయముగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నిజమైన దేవుడు యెహోవాని నమ్ముకోవాలంటే, ఎందుకంటే అలా ఎప్పుడైతే నమ్ముకుంటామో ఆయనే మనకి ఆశ్రయంగా ఉంటారని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. పిల్లలు, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మనకు అందరికీ పరిచయమైన వ్యక్తి దావీదండి. ఆయనకి చిన్ననాటి నుంచే ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే ఆయన యెహోవాను నమ్ముకున్నాడు. ఒకసారి ఇజ్రాయేలు సైన్యాన్ని దడదడలాడించి, అంటే ఇబ్బంది పెట్టి వారికి సవాలు విసిరిన వ్యక్తి గొల్లియాతు. అటువంటి వ్యక్తిని చంపి ఇజ్రాయేల్ అందరికీ కూడా విజయాన్ని అనుగ్రహించడానికి గల కారణం ఏంటంటే పిల్లరా, దావీదు యెహోవాను నమ్ముకున్నాడు కనుక, యెహోవా ఆయనకి ఆశ్రయముగా ఉన్నాడు. కాబట్టి పిల్లరా, అటువంటి శత్రువైన గొల్లియాతును కూడా సంహరించడానికి దేవుడు అతనికి సహాయం చేశాడు. కాబట్టి ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలు అందరూ కూడా నిశ్చయంగా మనకున్న సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి మనం తప్పించబడాలి అంటే దేవుడు మనకి ఆశ్రయగా